నేతల తీరుపై టీడీపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే ఒక్క పరిణామాన్ని కూడా టీడీపీ అధిష్టానం లైట్ తీసుకోవడం లేదు. బోండా ఉమా, భూమా అఖిలప్రియ వ్యవహారాలతో పాటు ఆధోని గ్రూప్ రాజకీయాలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. పార్టీ ఇమేజ్ కు డ్యామేజ్ చేసే ప్రతి అంశంపై క్లారిటీ కోరుతూ ఇకపై పార్టీ లైన్ దాటే యాక్షన్ తప్పదన్న స్ట్రాంగ్ సిగ్నల్ ఇస్తోంది. టీడీపీలో ఇప్పుడు డిసిప్లిన్ డ్రైవ్ మొదలైంది. లైన్ క్రాస్ చేస్తే సీనియర్ లీడర్ అయినా, ఎమ్మెల్యే అయినా యాక్షన్ తప్పదన్న సంకేతాలను అధిష్టానం స్ట్రాంగ్ గా పంపిస్తోంది. పార్టీకి డ్యామేజ్ చేసే కామెంట్స్, అనవసర వివాదాలు, ప్రత్యర్థి పార్టీలతో పొలిటికల్ కెమిస్ట్రీ ఇకపై ఏమాత్రం సహించబోమని క్లియర్ కట్ మెసేజ్ ఇస్తోంది. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఇందులో భాగంగానే ముందు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా వ్యవహారాన్ని అత్యంత సీరియస్ గా తీసుకుంది. మంగళవారం పార్టీ కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలని బోండా ఉమాను ఆదేశించింది. దీనిపై స్పందించిన బోండా ఉమా కమిటీ ముందు హాజరై వివరణ ఇస్తానన్నారు. వాళ్ళు ఏం అడుగుతారో ఏం మాట్లాడతారో చూసి దానికి తగ్గట్టు వాస్తవాల్ని వాళ్ళ ముందు పెడతాం. సంస్కరణ సభకి నన్ను పిలిచాడు, నా వరకు నేను వెళ్ళా. మిగతా ఎవరిని పిలిచాడో, ఎంతమంది వచ్చారో, ఏ పార్టీ నుంచి వచ్చారో నాకైతే తెలియదు ఇన్ఫర్మేషన్. నేను వెళ్ళి కూర్చున్న తర్వాత అమ్మటి రాంబాబు ఆయన వచ్చి ఏమమ్మా ఎప్పుడు వచ్చావు అని ప్రకటించాడు అని నా పక్కన కూర్చుంది. అంతమిచ్చే జరిగింది లేదు. దాని తర్వాత అక్కడ జనసేన నాయకులు వచ్చారు, బీజేపీ వాళ్ళు వచ్చారు. ఇటీవల ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో వైసీపీ నేత అంబటి రాంబాబుతో బోండా ఉమా వేదిక పంచుకోవడం, ఇద్దరు మాట్లాడుకోవడం పార్టీలో చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంపై పార్టీ శ్రేణుల నుంచి మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చాయి. అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడంతో పాటు అదే వేదికపై టీడీపీని ఇరుకున పెట్టే విధంగా కామెంట్స్ చేశారు బోండా. ఆయన చేసిన ఉద్యమ ఫలితం 2019లో అధికార మార్పిడి జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నా. మేము అధికారం కోల్పోయాం. ఈ కాపు సామాజిక వర్గం ఎటువైపు నిల్చుంటే అటువైపు ప్రభుత్వాలు వస్తాయి. ఈ కామెంట్లపై సీరియస్ అయిన చంద్రబాబు వైసీపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ వేదిక పంచుకోవద్దని పార్టీ నేతలకు అల్టిమేటం ఇచ్చారు. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని బోండా ఉమా స్పష్టం చేస్తున్నారు. ముద్రగడ సంస్మరణ సభకు పార్టీలకు అతీతంగా పలువురు నేతలు హాజరయ్యారని, అమ్మటి రాంబాబు పలకరించడంతో మర్యాదపూర్వకంగా మాట్లాడానని చెబుతున్నారు. మరోవైపు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు కూడా అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. అహోబిలం మఠం వివాదంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మంగళవారం పార్టీ కార్యాలయానికి వచ్చి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసును కలవాలని సూచించింది. మరోవైపు ఆదాని పాలిటిక్స్ కూడా హైకమాండ్ కు తలనొప్పిగా మారాయి. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి, స్థానిక టీడీపీ జనసేన నేతల మధ్య కొనసాగుతున్న కోల్డ్ వార్ స్థానిక సంస్థల ఎన్నికల ముందు కూటమికి మైనస్ అవుతుందన్న అంచనాతో లోకేష్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఈ నెల 29న ఆదోనిలో కార్యకర్తలు, స్థానిక నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. లోకేష్ చర్యలతో ఇక్కడ వివాదాలకు ఫుల్ స్టాప్ పడుతుందా, లేక కొత్త ట్విస్ట్ మొదలవుతుందా అన్న ఉత్కంఠ నెలకొంది. మొత్తంగా పార్టీ లైన్ దాటితే యాక్షన్ గ్యారంటీ. ఇదే టీడీపీ హైకమాండ్ తాజా సిగ్నల్.